హాయ్ అండి. ఈరోజు నేనైతే చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో అని అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ వీడియోస్లో అయితే నేను ఎన్ని వేసుకోవాలి, మెజర్మెంట్స్ ఎంతెంత తీసుకోవాలి, క్వాంటిటీ అని అయితే అన్నీ చూపించానండి. మీకు కావాలనుకుంటే ఆ వీడియోస్ని అయితే చూడొచ్చు. ఇప్పుడు నేనైతే పౌడర్తో ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు ఎంత క్వాంటిటీలో పౌడర్ కావాలంటే అన్ని స్పూన్స్ పౌడర్ అయితే తీసుకోవచ్చండి. నేనైతే 2.5 స్పూన్స్ అయితే పౌడర్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని అయితే బాగా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొంచెమే వేసుకోవాలి వాటర్ ఫస్ట్లో, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే ఉండలు అనేది కట్టుతాయండి. కాబట్టి ఉండలు అనేది కట్టకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను బెల్లం అయితే వేస్తున్నానండి. టేస్ట్ కోసము మీ ఇష్టం అండి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకుంటున్నాను. అది మీ ఆప్షనల్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా ఉడికించుకోవడమేనండి, అంతే. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. స్పూన్తో అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. లేదంటే గడ్డలు కడుతుందండి. అలా గడ్డలు కట్టుకోకుండా ఉండాలంటే బాగా మిక్స్ అయితే స్పూన్తో అయితే బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. సిమ్లో అయినా పెట్టుకోవాలి స్టవ్ని. లాస్ట్ దాకా కూడా హై ఫ్లేమ్ అనేది అయితే పెట్టుకోకూడదండి. సిమ్లోనే పెట్టుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఒక 3 మినిట్స్ లాగా అలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా తర్వాత ఇంకా లాస్ట్లో అండి మనము గీ అనేది వేసుకోవాలండి. గీ వేసుకుంటే బాగా పిల్లలకి హెల్దీ ఇంకా టేస్టీ కూడా ఉంటుందండి. ఇంకా కొంచెం బాగా తింటారండి పిల్లలు అనేది. అందుకనేసి లాస్ట్లో గీ అనేది వేసుకుంటాము. ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా అని చాలా జారుగా రాకూడదు, నీళ్ళగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదండి. గట్టిగా ఉంటే కూడా పిల్లలకి అరగదు. అందుకనేసి మనము అటు ఇటు కాకుండా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మరి చల్లగా అయిన తర్వాత గట్టిగానే అవుతుందండి అది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇంకా లాస్ట్లో గీ అనేది వేసుకోవాలి. వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. గీ వేసుకొని మిక్స్ చేసుకొని వెంటనే అనేది స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. అంతే. ఇంకా బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి. ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఉగ్గు అయితే రెడీ. పిల్లలకి ఏమాత్రం భయం లేకుండా బాగా పెట్టచ్చండి. బాగా తింటారు కూడా. చాలా హెల్తీ. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.